హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక 3 కేజీలు రైస్ పులిహారి కలిపిద్దాం అనుకుంటున్నానండి దేవుడికి నైవేద్యంకి. అందుకని 3 కేజీలు బియ్యం అన్నం వార్చానండి. సరిపడా పులుపు తీసుకున్నాను, పులుపు నానబెట్టాను. కరివేపాకు, పచ్చిమిర్చి, పోపులు, అల్లం, పచ్చిమిర్చి, కొన్ని పలుకులు కూడా తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేశానండి. దానికి సరిపడా పులుపుని సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసేసి పొయ్యి మీద పెట్టేశాను. పులుపు బాగా దగ్గర అవ్వాలండి. ఈలోగా ఆయిల్ హీట్ ఎక్కేలోగా అన్నం చల్లార్చుకొని పోపులు వేసేసానండి. దీనికి కొంచెం కరివేపాకు, ముందుగా పచ్చిమిర్చి, అల్లం కూడా కొంచెం వేసేసుకున్నాను. పసుపు వేసుకుంటే వేసుకోవచ్చండి, ఆల్రెడీ పులుపులో వేసాను కాబట్టి నేను కొంచెం వేయలే, మొత్తం అందులోనే ఉందండి. ఇలా చూడండి, వేడివేడిగా కలిపే కన్నా కొంచెం చల్లారితే కలిపితే బాగుంటుందండి. ఇది వేడివేడి కలపడం వల్ల కొంచెం ముక్కలు అవుతుంది. కాకపోతే నాకు టైం లేదండి, అందుకనే కొంచెం వేడిగా కలపాలని చెప్పి వేడిగా కలిపేశాను. 6 కల్లా ఇచ్చేయాలని చెప్పి. అదేంటోనండి, నేను ఏ ప్రసాదం చేసినా అది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎప్పుడు నేను కొలతలతో కానీ ఏది చేయను, నా ఉజ్జాయింపుగా చేసేస్తాను, కానీ చాలా బాగా వస్తుంది. అలాగే ఈ పులిహారి కూడా అలాగే వచ్చిందండి. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది, పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది. నాకైతే ఇదే బయటకు ఇవ్వడం కదండి, కొంచెం ఎందుకో టెన్షన్గా కూడా ఉంది, కానీ చాలా బాగా వచ్చిందని చెప్పారండి. పులుపు అలా బాగా చిక్కగా అయ్యాకే కలపాలండి పులుపు. పులుపుతో పాటు మళ్ళీ పోపులు కూడా, పసుపు బాగా కలర్ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత పోపులు వేసుకొని కలిపేసుకోండి, అంతే పులిహారి రెడీ అయిపోద్ది. ప్రతి సంవత్సరం ఇస్తాను కానండి, ప్రతి సంవత్సరం కొమ్ము శనగలు మాత్రమే ఉడకబెట్టేసి తాలింపు పెట్టి ఇస్తాను. ఈసారి మాత్రం ఎందుకో పులిహారి చేయాలనిపించింది, అందుకనే 3 కేజీలు బియ్యం నానబెట్టేసి అన్నం వండేసి ఇలా చేశానండి. ఏదో నాకు తెలిసినట్టు నాకు వచ్చినట్టు చేశానండి. ఏమైనా తప్పులుంటే ఏమనుకోకండి. అందులో నేను కొంచెం కొంచెం అయితే చేశాను కానీ మూలకి పెట్టుకోవడానికి ఎప్పుడు 3 కేజీలు 4 కేజీలు అలా ఎప్పుడు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం చేయడం, అందుకే కొంచెం కంగారు కూడా వచ్చింది. చూడండి, ఇలా పోపులన్నీ కలిపేసుకున్నాక అంతేనండి, వేడివేడి పులిహారి రెడీ అయిపోయింది. కొంచెం చల్లారాక క్యాన్లో ఎత్తేసి తీసుకెళ్ళామండి. కానీ ప్రసాదం అయితే నేను ఎలా వస్తుంది అనుకోలేదండి, అనుకోకుండా జరిగింది. లేతే నేను ఈ పులిహారి కలపలేను, శనగలే ఇచ్చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే, కానీ ఒకసారి ట్రై చేద్దామని చేశాను. అంతేనండి, పులిహారి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.